మై నేమ్ ఇస్ రమేష్. యువర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోర్ యూట్యూబ్. పురాతన బౌద్ధ కళాఖండాలకు శిల్పాలకు ఒక గొప్ప నిధి అయినటువంటి నాగార్జున కొండ వెళ్ళాను. సుమారుగా 1600-1700 సంవత్సరాల క్రితం నాటి హస్తకళను, ఆ జాతక కథల సమాహారాన్ని మీకు వివరించడానికి ఖచ్చితంగా ఒక వీడియో అయితే సరిపోదు. 2-3 పార్ట్లుగా మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ప్రజల నడవడికను సరైన కోణంలో శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి విజ్ఞాన భాండాగారాలైనటువంటి మ్యూజియంలు మనకు చాలా ముఖ్యం. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఈ ఫెరీ పాయింట్లో 2 బోట్లు ఉన్నాయి. సో ఆ 2 బోట్లో ఒక బోటు మనం ఇప్పుడు వెళ్ళాలి. పదండి, కిందికి వెళ్దాం పదండి. ఇది మ్యూజియానికి వెళ్ళే దారి. సో లోపల మ్యూజియం ఉంది. అక్కడ ఈ లాంచ్ దిగిన తర్వాత మనకు 1 గంట టైమే ఇచ్చారు. ఇది పురావస్తు ప్రదర్శనశాల.
గుణగణాలను సక్రమ మార్గంలో నిర్వర్తించడానికి ప్రజలు జ్ఞానోదయం పొందే క్రమంలో వారు ఆలోచించి పాటించవలసినటువంటి నీతి నియమాల సమాహారమే ఈ జాతక కథలు. బౌద్ధ ఫిలాసఫీకే వన్నె తెచ్చినటువంటి ఈ 547 జాతక కథల్లో ఈ నాగార్జున సాగర్ మ్యూజియంలో 10 జాతక కథలు ఉన్నాయని చెప్పి మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ మనకు చెబుతుంది. ఆ 10 జాతక కథలు: ససా జాతక కథ, చెంపయ్య జాతక కథ, సర్వాంధవదన జాతక కథ, మహాపదమ జాతక కథ, వెస్సంతర జాతక కథ, దశరథ జాతక కథ, మాందాత జాతక కథ, దిగిటికోసల జాతక కథ, గాథా జాతక కథ, మహాహంస జాతక కథ. ఈ జాతక కథలు శిల్పాల రూపంలో చెక్కబడి మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నవి. చంద్రబోస్ గారు రాసినటువంటి ఒక పాట నేను ట్రై చేస్తాను, తప్పులుంటే క్షమించండి. చంద్రుల్లో ఉండే కుందేళ్ళు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా. ఈ పాటలో అసలు చంద్రుల్లో కుందేలు ఉండటం ఏంటి ప్రశ్న నాకు ఎప్పటి నుంచో ఉన్నది, కానీ దాని సమాధానం మాత్రం ఇప్పటివరకు దొరకలేదు. ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ మ్యూజియంలో ఉన్నటువంటి ఒక లైమ్ స్టోన్ చూసిన తర్వాత తెలిసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం పదండి. ఇందులో మొదటగా బోధిసత్వుడు కుందేలుగా జన్మించిన కథను చూద్దాం పదండి. ఇదే ససా జాతకం. ససా అంటే పాళీ భాషలో కుందేలు అని అర్థం. బౌద్ధ జాతక కథల్లో 316వ జాతక కథ. ఈ జాతక కథ ప్రకారం నిజమైన దానం అనేది సంపూర్ణ త్యాగాన్ని మరియు నిస్సార్థతని సూచిస్తుందనే ఇతివృత్తంతో రాసినటువంటి కథ ఇది. ఈ కథలో బోధిసత్వుడు ఒక కుందేలుగా జన్మిస్తాడు. తనకు 3 స్నేహితులు ఉంటారు. 1 కోతి, 2 నక్క, 3 నీటి నక్క. ఒక పౌర్ణమి రోజున కుందేలు ఉపవాస దీక్ష చేస్తూ తన దగ్గరకు వచ్చినటువంటి భిక్షగాలకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి, దాన ధర్మాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ఫ్రెండ్స్ను కూడా వాళ్ళకు తోచినటువంటి ఆహారాన్ని సమకూర్చండి అని చెప్పి ఆజ్ఞాపిస్తుంది. నక్క ఒక బల్లిని తీసుకొని వస్తుంది, కోతి పండ్లను తీసుకొని వస్తుంది, అలాగే నీటి నక్క చేపలు వగైరా తీసుకొని వస్తుంది. ఈ కథలో దేవతల రాజు అయినటువంటి సక్రరాజు కుందేలు యొక్క త్యాగాన్ని పరీక్షించదలుచు ఒక బ్రాహ్మణుడి వేషంలో భిక్షగాడి రూపంలో కుందేలు దగ్గరికి వెళ్తాడు ఈ సక్రదేవుడు. అటు కోతి, నక్క, నీటి నక్క వారి దగ్గర ఉన్నటువంటి ఆహార భిక్షగాడికి దానం చేస్తాయి. అని చెప్పి నిర్ణయించుకొని కుందేలు మంటల్లో దూకుతుంది. అప్పుడు ఈ సక్రదేవుడు మంటని చల్లార్చి మంచుగా మారుస్తాడు. అలా మంచుగా మార్చిన తర్వాత సక్రదేవుడు తన రూపంలోకి వచ్చి తన యొక్క దానగుణాన్ని, తన యొక్క ధర్మాన్ని తెలుసుకొని ఈ ధర్మం అందరూ పాటించాలని చెప్పి ఆ నిండు పౌర్ణమి రోజు ఆ చందమామ మీద కుందేలు బొమ్మేస్తాడు సక్రదేవుడు. ఈ విధంగా చంద్రబోస్ గారు రాసినటువంటి పాటలో ఈ పదాలు వచ్చినాయని మనకు అర్థమవుతుంది. ఈ కథని శిల్పంగా చెక్కిన లైమ్ స్టోన్ ప్లేట్ని ఇప్పుడు చూద్దాం పదండి. కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.